హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ మనీ సేవర్ హబ్. దిస్ ఈస్ గిరి. ఐడిబిఐ బ్యాంక్ వాళ్ళు చాలా ఆప్షన్స్ రిలీజ్ చేశారు. ఇది తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి డిస్ట్రిక్ట్లో. ఈ ఆప్షన్స్ అనేది మనం క్లియర్గా చూద్దాం. రెసిడెన్షియల్ ఓపెన్ ప్లాట్స్ సిచ్యువేటెడ్ అట్ మహేశ్వరం, కందుకూరు అండ్ దాబిల్గూడ విలేజెస్, రంగారెడ్డి డిస్ట్రిక్ట్, తెలంగాణ. ఈ ప్లేస్లో మనకి ఆప్షన్స్ అనేది రిలీజ్ చేశారు. అండర్ ద యాక్ట్ సెక్యూరిటైజేషన్ అండ్ రీకన్స్ట్రక్షన్ ఆఫ్ ఫైనాన్షియల్ అసెట్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ సెక్యూరిటీ ఇంట్రెస్ట్ యాక్ట్ 2002. ఈ యాక్ట్ కిందకి మనకి ఈ ఆప్షన్స్ అనేది నిర్వహించబడుతుంది. ఈ ఈ ఆప్షన్స్ వివరాల్లోకి క్లియర్గా వెళ్తే మనం ఇక్కడ చూడొచ్చు. స్పందన లేఅవుట్ హెచ్ఎండిఏ లేఅవుట్ అనేది ఈ సిచ్యువేటెడ్ అట్ మహేశ్వరం విలేజ్ అండ్ గ్రామ్ పంచాయత్, మహేశ్వరం మండల్, రంగారెడ్డి డిస్ట్రిక్ట్. ఈ లొకేషన్లో మనకి ఈ ఆప్షన్స్ ప్లాట్స్ అనేది మనకి అవైలబుల్లో ఉన్నాయి. ఈ ఆప్షన్స్ వివరాల్లోకి వెళ్తే మనం ఇక్కడ చూడొచ్చు. ప్లాట్ నెంబర్ 193, యాడ్ మెజరింగ్ 267 స్క్వేర్ యార్డ్స్. ఈ రిజర్వ్ ప్రైస్ అనేది 16 lakhs. అంటే రిజర్వ్ ప్రైస్ అనేది మినిమం అమౌంట్ అనమాట. ఈ అమౌంట్ నుంచి మనము ఇంక్రిమెంట్ అనేది చేసుకుంటూ వెళ్ళాలి. ఒకవేళ ఒక 10 మంది పార్టిసిపేట్ చేస్తే ఈ అమౌంట్ నుంచి మనం ఎవ్రీ 5 minutesకి 10,000 రూపీస్ లాగా మనం బిడ్ చేయొచ్చు అనమాట. ఎవరైతే ఎక్కువ బిడ్ చేస్తారో వాళ్ళకి ఈ ప్లాట్ అనేది ఇస్తారు. సో ఈఎండి అమౌంట్ అనేది 1,60,000. ఈఎండి అమౌంట్ అంటే మనం ఈ బిడ్లో పార్టిసిపేట్ చేయడానికి మనం ముందుగా పే చేయవలసిన అమౌంట్. ఈ అమౌంట్ పే చేస్తేనే మనం ఈ బిడ్లో పార్టిసిపేట్ చేయడానికి ఉంటుందన్నమాట. ఈ టైం అండ్ ఆప్షన్ వచ్చేసి 10 నుంచి 11 వరకు ఉంటుంది. ఎవ్రీ 5 minutesకి ఒక్కొక్కరు బిడ్ చేస్తూ పోతుంటారు. ఎవరైతే ఎక్కువ బిడ్ చేస్తారో వాళ్ళకి ఈ ఆప్షన్లో ఈ పర్టికులర్ స్థలం అనేది వాళ్ళకి వస్తుంది. తర్వాత అదే రోజు ఖచ్చితంగా వాళ్ళు 25%, అంటే ఈ ఈఎండి అమౌంట్తో కలిపి 25% వరకు వాళ్ళు పే చేసేసి మిగతా అమౌంట్ 15 లేదా 30 days వరకు బ్యాంక్ వాళ్ళు టైం ఇస్తారు. ఆ టైంలోగా మిగతా అమౌంట్ చెల్లించేస్తే మీకు ఆ సర్టిఫికేట్ అనేది ఇస్తారు, సేల్ ఆఫ్ డీడ్ అనేది. తర్వాత మీరు దాన్ని రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. సో అలాగే దీంట్లో చాలా ఆప్షన్స్ రిలీజ్ చేశారు. ఒక్కొక్కటి చూద్దాం. ఇది జస్ట్ ఒక ప్లాట్ నెంబరే. ఇందులో మనకి ఈ 267 స్క్వేర్ యార్డ్స్ అనేది రిలీజ్ చేశారు. అలా మనకి 198 స్క్వేర్ యార్డ్స్లో కూడా 267 స్క్వేర్ యార్డ్స్ ఉంది. 198 ప్లాట్ నెంబర్లో కూడా 267 స్క్వేర్ యార్డ్స్ ఉంది. ఇది కూడా 16 lakhs. సేమ్ చెప్పాను కదంటే ఇక్కడ రిజర్వ్ ప్రైస్ ఎట్లా ఉందో ఇక్కడ కూడా సేమ్ అంతే. ఈ ఈఎండి అమౌంట్ అనేది మనం ముందుగా పే చేయాలి పార్టిసిపేట్ చేయడానికి ఆప్షన్లో. అలాగే మీరు చూస్తే ఇంకా చాలా ఉన్నాయి. ఇక్కడ చూస్తే మీరు ఇది కూడా 267 స్క్వేర్ యార్డ్స్, ఇది కూడా 16 lakhs వరకు రిజర్వ్ ప్రైస్ ఉంది. ఇక్కడ మీరు చూస్తే 926 స్క్వేర్ యార్డ్స్, ఇది కూడా సేమ్ అదే లొకేషన్లో అండి. సో ఇది వచ్చేసి 48 lakhs ఉంది రిజర్వ్ ప్రైస్. సో దీనికి మీరు చెల్లించాల్సిన అమౌంట్ వచ్చేసి 4,80,000 అనేది ఈఎండి అమౌంట్. ఇది జస్ట్ పార్టిసిపేట్ చేసుకునే అమౌంట్. ఒకవేళ మీరు బిడ్లో పార్టిసిపేట్ చేశాక అది మీరు సక్సెస్ఫుల్ అవుతే అప్పుడు మీరు మిగతా అమౌంట్ అనేది పే చేయాలి. ఒకవేళ పార్టిసిపేట్ చేశాక సక్సెస్ అవ్వకపోతే ఈ అమౌంట్ అనేది మీకు కంపల్సరీ రిటర్న్ వచ్చేస్తుంది. సో ఎలాంటి ప్రాబ్లం లేదు. బట్ పార్టిసిపేట్ చేయాలి అంటే ఈ అమౌంట్ అనేది కంపల్సరీ మనం పే చేయాల్సి వస్తుంది. సో ఇంకొకటి చూస్తే ఇక్కడ ప్లాట్ నెంబర్ 333లో 705 స్క్వేర్ యార్డ్స్ అనేది కూడా ఉంది. ఇది 63 lakhsకి రిజర్వ్ ప్రైస్ ఉంది. సో మన స్తోమతకి తగ్గట్టుగా మనం ఎంత వాల్యూ మనం బేర్ చేయగలుగుతామో అంతకే మనం వెళ్తే బెటర్. ఇప్పుడు మనం ఒక పర్సన్ ఒక యావరేజ్ శాలరీ వచ్చేసి కొంచెం 30,000 40,000 ఉంటే అతను ఈ రేంజ్లో మనం వెళ్ళొచ్చు. లేదు తనకి వేరే అసెట్స్ ఉంటే కనుక ఈ అమౌంట్ వరకు కూడా వెళ్ళొచ్చు. బట్ అనవసరంగా ఎక్కువ అమౌంట్ బిడ్ చేసి ఆ అమౌంట్ మనం పే చేయలేకపోతే మనకి ఈ అమౌంట్ కూడా తిరిగి రాదు. సో మనం ఈ ఆప్షన్లో పాల్గొనేటప్పుడు మనం ఖచ్చితంగా మనం ఎంత అమౌంట్ మనం బిడ్ చేయగలుగుతామో, ఎంత అమౌంట్ వరకు మనం వెళ్ళగలుగుతామో చూసుకొని ఆ తర్వాతనే మనం ప్రొసీడ్ అవుతే బెటర్. లేదంటే మనకి ఈ కట్టిన అమౌంట్ కూడా రిటర్న్ రాదు. సో ఇప్పుడు బిడ్లో సక్సెస్ఫుల్గా పార్టిసిపేట్ చేసి అది ఆప్షన్ అనేది మీకు సక్సెస్ అవుతే మీరు ఖచ్చితంగా ఈ అమౌంట్ అనేది పే చేయాలి వితిన్ 15 to 30 days. లేదంటే మీరు కట్టిన ఈఎండి అమౌంట్ కూడా మీకు రిటర్న్ రాదు. సో జాగ్రత్తగా పార్టిసిపేట్ చేసేటప్పుడు మనం ముందుగా ఈ రిజర్వ్ ప్రైస్ని మనం దృష్టిలో పెట్టుకొని మనం ఈ అమౌంట్ వరకు మనం రీచ్ అవ్వగలుగుతామా, ఈ అమౌంట్ మనం పే చేయగలుగుతామా అనేది మనం చూసుకొని ఆ తర్వాతే మనం సక్సెస్ఫుల్గా పార్టిసిపేట్ చేసి బిడ్ని తీసుకుంటే బెటర్. ఇక్కడ మీరు చూడొచ్చు ఇంకొకటి 700 స్క్వేర్ యార్డ్స్ వచ్చేసి 45 lakhs ఉంది. సో ఇలా మనకు డిఫరెంట్ ప్లాట్స్ సేమ్
లొకాలిటీలో మనకి అవైలబుల్గా వచ్చినాయి ఆప్షన్స్లో. సో ఇంకొకటి మీరు చూస్తే ఇక్కడ బిలో పామ్ గ్రో లేఅవుట్, ఇందాక మనం చూసింది స్పందన లేఅవుట్, ఇప్పుడు మనం చూసేది పామ్ గ్రో లేఅవుట్. ఇది మానసన్పల్లి విలేజ్, దబిల్గూడ విలేజ్ అండ్ గ్రామ పంచాయత్, మహేశ్వరం మండలం, సేమ్ అక్కడే అండి. మీరు ఒకవేళ లొకేషన్ సెర్చ్ చేయాలనుకుంటే ఈ గూగుల్ లొకేషన్ అనేది మీరు కాపీ చేసుకొని మీరు ఇక్కడ సెర్చ్ చేయండి. సెర్చ్ లొకేషన్ బై లాటిట్యూడ్ అండ్ లాంగిట్యూడ్ అనేసి సెర్చ్ చేస్తే మీకు 2 ఆప్షన్స్ వస్తాయి. ఫైండ్ ఆర్ ఎంటర్ లాటిట్యూడ్ అండ్ లాంగిట్యూడ్ కంప్యూటర్లో. ఒకవేళ మీరు కంప్యూటర్ యూస్ చేస్తూ ఉంటే ఇది క్లిక్ చేయండి, లేదంటే మొబైల్లో చూస్తే ఇది క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మీకు ఇలా వస్తుంది. ఇలా వచ్చాక మీరు గూగుల్ మ్యాప్స్ క్లిక్ చేస్తే మీకు ఈ ప్లేస్ అనేది వస్తుంది. ఇక్కడ మీరు ఆ లాటిట్యూడ్ లాంగిట్యూడ్ అనేది మీరు కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేస్తే మీకు పర్టికులర్ లొకేషన్ అనేది మనకు చూపిస్తుంది. ఓకేనా, ఇప్పుడు మీరు చూద్దాం. ఇందులో కూడా మనకి చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఇందులో ప్లాట్ నెంబర్ 32లో 212 స్క్వేర్ యార్డ్స్ వచ్చేసి మనకు 20 lakhsలోనే రిజర్వ్ ప్రైస్ ఉంది. 2 lakhs వచ్చేసి ఈఎండి అమౌంట్ పే చేయాలి మనం బ్యాంక్ ఆప్షన్లో పార్టిసిపేట్ చేయడానికి. సో ఇక్కడ మీరు చూస్తే 848 స్క్వేర్ యార్డ్స్ వచ్చేసి 87 lakhs ఉంది. సో ఈ అమౌంట్ ఈఎండి అమౌంట్ వచ్చేసి 8,70,000. సో దీని టైమింగ్స్ కూడా డిఫరెంట్గా ఉంటాయి. మీరు ఈ టైమింగ్స్ అనేది పర్టికులర్గా చూసుకొని ఏ టైంలో మనకి ఆ ఆప్షన్ అనేది నిర్వహిస్తున్నారో అవి క్లియర్గా చూసుకొని మనం పార్టిసిపేట్ చేయాలి. ఇలా మనకి చూస్తుంటే చాలా ఉన్నాయి. ఇక్కడ చూడొచ్చు మనకి 720 స్క్వేర్ యార్డ్స్ వచ్చేసి మనకి 61,50,000లో ఉంది. అలాగే ఇక్కడ సేమ్ 480 స్క్వేర్ యార్డ్స్ వచ్చేసి 41 lakhsలో ఉంది. 4,10,000 అనేది ఈఎండి అమౌంట్. సో ఇలా మీరు క్లియర్గా ఒక్కొక్కటి డిస్క్రిప్షన్లో చూసుకొని చేసుకోండి. మళ్ళీ ఇక్కడ కూడా చూడొచ్చు, మళ్ళీ స్పందన లేఅవుట్లోనే డిఫరెంట్ ప్లాట్ నంబర్, సేమ్ స్క్వేర్ యార్డ్స్ వచ్చేసి 267 స్క్వేర్ యార్డ్స్. ఇందాక మనం చూసింది 16 lakhsకే, బట్ ఇక్కడ వచ్చేసి ఇది 17,50,000. అంటే మనకి ఈ ప్లేస్ అనేది కొంచెం రోడ్డుకి యువతల పక్కన ఉండొచ్చు, అందుకే కొంచెం రేట్ ఎక్కువ ఉంది. సో నేను ఫస్ట్ మీకు సజెస్ట్ చేసేది ఏంటంటే ఖచ్చితంగా మీరు ఫస్ట్ దీన్ని ఇన్స్పెక్ట్ చేయండి. మీరు ఒకవేళ తీసుకోవాలి అనుకుంటే ఫస్ట్ ఈ ప్లేసెస్కి వెళ్ళేసి ఖచ్చితంగా మీరు ఈ ప్లేస్లోని మీరు పార్టిసిపేట్ చేసేటప్పుడు ఈ ఇన్స్పెక్ట్ చేసి ఆ తర్వాత ఆ ప్లాట్ ఎక్కడ ఉంది, ఎలా ఉంది, బాగుందా లేదా, ఇవన్నీ పర్టికులర్గా ఆ సర్టిఫికేట్స్ అవన్నీ బ్యాంక్ వాళ్ళని క్లియర్గా కనుక్కుంటే మీకు వాళ్ళు క్లియర్గా చూపిస్తారు. అవి చూపించినప్పుడు మీరు ఓకే అనుకుంటేనే మీరు దీంట్లో పార్టిసిపేట్ చేయడానికి వెళ్ళండి, లేదంటే ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుంది. సో ఈ బ్యాంక్ ఆప్షన్స్లో మనం ప్రాపర్టీ తీసుకుంటే చాలా మటుకు మనకు సేఫ్గా ఉంటాం. కాకపోతే మీరు ఆ డాక్యుమెంట్స్ అనేది ఒకసారి వెరిఫై చేసుకుంటే బెటర్. ఇంకొకటి, ఈ బ్యాంక్ ఆప్షన్స్ రిలేటెడ్ దానికి కంపల్సరీ ఇన్స్పెక్ట్ చేసుకున్నాకే మీరు ప్రొసీడ్ అవుతే మీకు చాలా యూజ్ ఉంటుంది. ఇంకొకటి చూస్తే మళ్ళీ సేమ్ పామ్ గ్రోవ్ లేఅవుట్లోనే మళ్ళీ వేరే ఆప్షన్స్ ఉన్నాయి. ఇందులో 1427 స్క్వేర్ యార్డ్స్ వచ్చేసి మనకు 1,21,50,000కి పెట్టారు. అంటే దీనికి ఈఎండి వచ్చేసి మనం 12,15,000 పే చేయాల్సి వస్తుంది. సో ఇలా డిఫరెంట్ స్క్వేర్ యార్డ్స్కి డిఫరెంట్ ఈఎండి అమౌంట్, డిఫరెంట్ రిజర్వ్ ప్రైస్ అనేది ఉంటుంది. సేమ్ మళ్ళీ చూస్తే మీరు స్పందన లేఅవుట్ మళ్ళీ ఇక్కడ ఉంది. సో ఇక్కడ కూడా సేమ్ ఇప్పుడు ఇక్కడ ఎక్కువ స్క్వేర్ యార్డ్స్ ఉంది, 418 స్క్వేర్ యార్డ్స్ ఉంది. సో 25 lakhsకి పెట్టారు. సో ఈ అమౌంట్ వచ్చేసి 2,50,000 అనేది మనం ఈఎండి పే చేయాలి. ఇక్కడ 600 స్క్వేర్ యార్డ్స్ వచ్చేసి మనకి 36 lakhsలో ఉంది. సో 3,60,000 అనేది మనం పే చేయాలి. సో ఇలా డిఫరెంట్ ఉన్నాయి, వీటిలో మనం పార్టిసిపేట్ చేయవచ్చు. ఇంకొకటి ఇక్కడ చూడొచ్చు ఇంద్రప్రస్థ లేఅవుట్, ఇది వేరే లేఅవుట్. ఇందులో కందుకూరు విలేజ్ అండ్ మందల్ అండ్ రంగారెడ్డి డిస్ట్రిక్ట్ తెలంగాణ. ఇది కూడా సేమ్ చెప్పాను కదండి. గూగుల్ లొకేషన్ వచ్చేసి ఈ కోఆర్డినేట్స్ మనం అక్కడ పేస్ట్ చేస్తే మనకి పర్టికులర్ లొకేషన్ అనేది మనకు క్లియర్గా చూపిస్తుంది. ఇక్కడ మీరు చూడొచ్చు 470 స్క్వేర్ యార్డ్స్ వచ్చేసి మనకు 60 lakhsలో ఉంది. ఈ లేఅవుట్లో మనం 6 lakhs అనేది ఈఎండి పే చేయాలి పార్టిసిపేట్ చేయడానికి. ఇంకొకటి చూస్తే ఇక్కడ మీకు క్లియర్గా ఇందాక చెప్పా కదా, బిడ్ ఇంక్రిమెంట్ వచ్చేసి మినిమం 10,000. సో ఎవ్రీ టైం మీరు ఈ బిడ్లో పార్టిసిపేట్ చేసేటప్పుడు 60 lakhs అనేది మినిమం రిజర్వ్ ప్రైస్ ఉంటుంది. సో 10,000 అనేది మీరు పార్టిసిపేట్ ఇంక్రిమెంట్ చేసినప్పుడల్లా 10,000 ఇంక్రీజ్ చేసుకుంటూ పోవాలి. సో ఇది ఇంక్రిమెంట్ చేసినప్పుడు మీకు ఏ వాల్యూ ఎక్కువ లాస్ట్ వరకు ఎవరు ఎక్కువగా పాడతారో వాళ్ళకి ఈ స్థలం అనేది ఓకే చేస్తారు, సక్సెస్ అవుతారు. సక్సెస్ అయ్యాక మీకు
చెప్పాను కదా ఇందాక, వితిన్ 15 డేస్ లేదా 30 డేస్లో మిగతా అమౌంట్ అంతా పే చేసేసి మీ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. టైమ్ అండ్ డేట్ వచ్చేసి 22nd డిసెంబర్ 2020. ఈ టైంలో మీకు ఆప్షన్ అనేది నిర్వహించబడుతుంది. బట్ ఇది అంతకుముందే మీరు అమౌంట్ అనేది 21 డిసెంబర్ 4 PM మీరు ఈ అమౌంట్ అనేది పే చేయాలి, ఈఎండి అమౌంట్ ఇందులో పార్టిసిపేట్ చేయడానికి. ఇంకొకటి డేట్ ఆఫ్ ఇన్స్పెక్షన్, ఇందాక చెప్పా కదా డేట్ ఆఫ్ ఇన్స్పెక్షన్, మీరు కంపల్సరీ ఆ ప్లేస్కి వెళ్ళి అది విజిట్ చేస్తే మీకు ఒక క్లియర్ ఐడియా ఉంటుంది. సో ఈ ఇన్స్పెక్షన్ చేసుకోవడానికి మీకు 14 డిసెంబర్ నుంచి 21 డిసెంబర్ వరకు మీకు టైం ఇచ్చారు, బిట్వీన్ 10 to 4. ఇందులో మీరు ఇన్స్పెక్ట్ చేయడానికి కొన్ని ఫోన్ నెంబర్స్ ఉంటాయి. ఆ ఫోన్ నెంబర్స్కి మీరు కాంటాక్ట్ అవుతే వాళ్ళు ఏ టైంలో రావాలి, ఎప్పుడు రావాలి, ఆ ప్లేస్ చూడడానికి అనేది వాళ్ళు క్లియర్గా చెప్తారు, మీకు క్లియర్గా ఆ ప్లేస్ అనేది చూపిస్తారు. సో ఇంకా మనం డీటెయిల్స్లోకి వెళ్తే, ఇక్కడ మీరు ఫోన్ నెంబర్ చూస్తున్నారు కదా, యూ మే కాంటాక్ట్ ధరణి కాంటాక్ట్ నెంబర్ ఇక్కడ ఇచ్చారు. ఈ కాంటాక్ట్ నెంబర్కి మీరు కాంటాక్ట్ అయ్యేసి ఇతనితో మీరు మాట్లాడేసి ఈ బిట్కి సంబంధించిన డీటెయిల్స్ని ఇతన్ని కనుక్కోవచ్చు. కనుక్కున్నాక ఇతను మీకు క్లియర్గా చెప్తాడు. సో ఈ ఫోన్ నెంబర్కి మీరు కాల్ చేసి క్లియర్గా కనుక్కోండి. ఇంకొకటి ఇక్కడ క్లియర్గా చూడొచ్చు మీరు, ఐడి ఎవరైతే బ్యాంక్ ఈ ఆప్షన్లో పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు ఈ ఈఎండి డీడీ కానీ లేకపోతే అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయొచ్చు. అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటే మటుకు ఈ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయాలి. ఈ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసి ఐఎఫ్ఎస్సి కోడ్ వచ్చేసి ఇది ఐడిబిఐ బ్యాంక్ వాళ్ళది. సో ఈ అకౌంట్ నెంబర్ వచ్చేసి ఇది, ఈ అకౌంట్కి మీరు ట్రాన్స్ఫర్ చేస్తే మీకు ఆప్షన్లో పార్టిసిపేట్ చేయడానికి మీకు ఛాన్స్ ఉంటుంది. సో ఈ అమౌంట్ అనేది బిఫోర్ 4 PM 21 డిసెంబర్లోగా మీరు సబ్మిట్ చేయాలి. 22కి మీకు ఆప్షన్ నిర్వహించబడుతుంది. ఒకసారి క్లియర్గా చూద్దాం, 22 అయినా 22కి మీకు ఆప్షన్ నిర్వహించబడుతుంది. 21కి మీరు పార్టిసిపేట్ చేయాలి. ఓకే, సో ఇదండి మీరు పార్టిసిపేట్ చేయాల్సిన విధానం. ఇందులో మీరు ఎలిజిబుల్ పార్టిసిపేట్ అయిన వాళ్ళకి ప్రాసెస్ ఇలా ఉంటుంది. ఇక్కడ చూస్తే మీరు ప్లేసెస్ లాస్ట్ 5 minutes ఆఫ్ క్లోజింగ్ ఆప్షన్, ఇఫ్ బిడ్ ఈజ్ యాక్సెప్టెడ్ ఈ ఆప్షన్ విల్ బీ ఆటోమేటికలీ ఎక్స్టెండెడ్ ఫర్ అనదర్ 5 minutes. సో ఈ ఆప్షన్లో మీరు పార్టిసిపేట్ చేసినాక మీకు ఇంకా 5 minutes అనేది ఎక్స్టెండ్ అవుతుంది. ఎప్పుడంటే మీరు 4 తర్వాత చేస్తే కనుక. సో మీకు 5 minutes అనేది ఒక టైం అయితే ఇస్తారు, బట్ మ్యాక్సిమం వితిన్ టైంలో కంప్లీట్ చేస్తారు ఆప్షన్ అనేది. ఎవరైతే సక్సెస్ఫుల్ బిడ్డర్ ఉంటారో వాళ్ళకి ఈ ప్లాట్ అనేది వాళ్ళకి ఓకే చేస్తారు, సక్సెస్ఫుల్ బిడ్డర్ లాగా. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీరు ఇందాక నేను చెప్పాను కదా, సక్సెస్ఫుల్ బిడ్డర్ షల్ హ్యావ్ టు డిపాజిట్ 25% ఆన్ ద సేమ్ డే. ఇందాక నేను చెప్పినట్టు మీరు ఈఎండి అమౌంట్ కట్టిన దాంతో కలిపి ఒకవేళ మీరు ఒక ప్రాపర్టీని మీరు ఆ రోజు సక్సెస్ఫుల్ బిడ్డర్ అవుతే మీ 25% అదే రోజు మీరు పే చేయాలి. మిగతా అమౌంట్ 15 to 20 days మీకు బిఫోర్ 15th డే. కొన్ని బ్యాంక్స్ 30 వరకు ఇస్తాయి, మరికొన్ని బ్యాంక్స్ 15th వరకే ఇస్తాయి. సో ఇక్కడ ఈ బ్యాంక్ అనేది మనకి 15th వరకే ఇచ్చింది. 15th డే వరకే మనకి మొత్తం అమౌంట్ క్లియర్ చేసేస్తే మీకు సర్టిఫికెట్ అనేది వస్తుంది, సేల్ ఆఫ్ డీడ్ అనేది. సేల్ సర్టిఫికెట్ ఇక్కడ వచ్చింది చూడండి, సేల్ సర్టిఫికెట్ ఇస్తారు. తర్వాత మీరు ఈ సేల్ సర్టిఫికెట్తో మీరు సేల్ సర్టిఫికెట్ని రిజిస్టర్ చేసుకోవచ్చు మీ పేరు పైన. ఆప్షన్ సేల్ అనేది సక్సెస్ఫుల్ అవుతుంది. సక్సెస్ఫుల్ బిడ్డర్ షల్ హ్యావ్ ది స్టాంప్ డ్యూటీ అండ్ రిజిస్ట్రేషన్ ఫీ, ఇన్సిడెన్షియల్ ఎక్స్పెన్సెస్ గెట్టింగ్ ద సేల్ రిజిస్టర్డ్. ఇది చూసారు కదా, ఇక్కడ మీ రిజిస్ట్రేషన్ ఫీ ఇదంతా మనం చెల్లించేసి మన పేరు పైన మనం రిజిస్టర్ చేసుకోవచ్చు. సో ఇలా మనం ఈ ఆప్షన్లో పార్టిసిపేట్ చేయవచ్చు. ఇంకొకటి మీరు చూస్తే ఇక్కడ ప్రాపర్టీ కెన్ బి ఇన్స్పెక్టెడ్ టిల్ ఫ్రమ్ 14th to 21st చెప్పా కదా. సేమ్ ఈ ప్రాపర్టీని మనం ఒకవేళ విజిట్ చేయాలనుకుంటే కనుక ఈ డేట్లోనే మనం విజిట్ చేయాలి. ఇంటిమేషన్ ఎవరికి ఇస్తారంటే ఆఫ్టర్ ప్రయర్ ఇంటిమేషన్ ఆఫ్ టు భీమవరం బ్రాంచ్ అండ్ ఎనీ ప్రాపర్టీ రిలేటెడ్ క్వైరీ కాంటాక్ట్ మేనేజర్. సో ఈ బ్రాంచ్ మేనేజర్ కూడా మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. ఇందాక ఇచ్చిన నంబర్ కాకుండా డైరెక్ట్ మీరు ఈ సేల్ గురించి ఈ బ్రాంచ్ మేనేజర్ని కాంటాక్ట్ అయినా కూడా సరిపోతుంది అనమాట. ఈ బ్రాంచ్ మేనేజర్ మీరు కాంటాక్ట్ అవుతే అతను క్లియర్గా మీకు అన్ని డీటెయిల్స్ ఇస్తారు. ఎవరైతే పర్సన్ ఇక్కడ ఉంటారో హైదరాబాద్లో అతను మీకు విజిట్ చేయించడానికి చూస్తారు. సో ఇదండి ఈ ఆప్షన్ వివరాలు. ఇది మీరు ఇంకొకటి మీరు ఈ ఆప్షన్ ఎక్కడుంది అంటే మనకి హిందూ పేపర్లో ఇంగ్లీష్లో ఉంది, ఇంకా నమస్తే తెలంగాణ పేపర్లో తెలుగులో ఉంది. ఇది ఏ రోజు రిలీజ్ చేశారంటే 4th డిసెంబర్ రోజు రిలీజ్ చేశారు.
సో ఇది ఒకసారి మీరు క్లియర్గా ఒకవేళ నెట్లో చూడాలనుకుంటే ఇది క్లియర్గా ఇట్లా చూసేసి దీన్ని బట్టి మీరు ప్రొసీడ్ అవ్వచ్చు. ఇది ఇంగ్లీష్ పేపర్, ఇది తెలుగు పేపర్. నమస్తే తెలంగాణలో ఉంది. ఓకే, ఇంకొకటి ఇదంతా సేమ్ డీటెయిల్స్ అండి, సేమ్ ఇందాక మనం పైన చూసిన డీటెయిల్సే ఇవన్నీ. సో ఇలా ఉంటుంది. మీకు ఇంకా దీంట్లో బిడ్ ఫామ్ అనేది ఒకటి ఉంటుంది, అనెక్షర్ ఫామ్. ఈ అనెక్షర్ ఫామ్లో మీరు ఏం చేస్తారంటే మొత్తం మీ డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేసి ఈ డాక్యుమెంట్స్ అనేది వీళ్ళకి ఐడిబిఐ బ్యాంక్ వాళ్ళకి సబ్మిట్ చేయాలి. సో మీరు ఇవి క్లియర్గా మీరు ఒకసారి చూసి వాళ్ళకి సబ్మిట్ చేయండి. ఇందులో మీకు బిడ్ డాక్యుమెంట్ అనేది నేను లింక్లో ప్రొవైడ్ చేస్తాను. ఒకసారి మీరు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక ఈ ధరణి అనే అతనికి ఫోన్ చేసి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. లేదంటే ఈ ఈమెయిల్ ఐడికి మీరు ఈమెయిల్ సెండ్ చేసినా కూడా వాళ్ళు మీకు కన్ఫర్మేషన్ మెయిల్ పంపిస్తారు. సో డేట్ ఆఫ్ ఆప్షన్, డేట్ ఆఫ్ టైమ్ ఆఫ్ ఆప్షన్ వచ్చేసి 22 డిసెంబర్ బిట్వీన్ 10 to 3:40. బట్ మీరు గమనించాల్సింది ఏంటంటే ఒక్కొక్క ఆప్షన్ జస్ట్ 1 అవర్ లేదా 2 అవర్స్ ఉంటుంది. మీరు పైన చూసిన చాలా ఆప్షన్స్ ఉన్నాయి. సో ఒక్కొక్క దానికి ఒక్కొక్క టైం అనేది మనకి పెట్టారు. సో ఇది చెప్పినట్టు 10,000 అనేది ఇంక్రిమెంట్ వాల్యూ. ఇంకొకటి ఆర్టీజీఎస్ లేదా ఎన్ఈఎఫ్టీ ద్వారా మీరు ఈ అమౌంట్కి మీరు అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయాలి. డిమాండ్ డ్రాఫ్ట్ తీసినా ఓకే, లేదంటే డైరెక్ట్ ట్రాన్స్ఫర్ చేసినా కూడా మీకు ఓకే అవుతుంది మీరు యాక్షన్లో పార్టిసిపేట్ చేయడానికి. సో ఇవన్నీ మిగతా టర్మ్స్ అండ్ కండిషన్స్ ఇవన్నీ కూడా మీరు క్లియర్గా ఒకసారి చూసుకోండి. బిడ్ ఫామ్ ఫర్ ఇండివిజువల్, ఇది మీరు ఇందాక చెప్పే బిడ్ ఫామ్ అనేది ఉంటుందని. ఇందులో మీరు పార్టిసిపేట్ చేయాలనుకుంటే ఈ ఫామ్ ఫుల్ నేమ్ సబ్మిట్ చేయాలి. తర్వాత కంప్లీట్ పోస్టల్ అడ్రస్ విత్ పిన్ కోడ్, మీ అడ్రస్, మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి, ఇంకా ఏ రిలేషన్షిప్ విత్ బిడ్డర్, ఇంకా ఈ పర్టికులర్ డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేయాలి. అలాగే మీ ఆర్టీజీఎస్ మీరు పంపించింది, ఒకవేళ ఆర్టీజీఎస్ చేస్తే ఆర్టీజీఎస్ నంబర్ అవన్నీ రాయాలి. ఇంకా మీ పాన్ కార్డ్ అనేది కంపల్సరీ ఈ ఆప్షన్లో పార్టిసిపేట్ చేయడానికి. ఇంకొకవేళ ఇది బిడ్ ఫామ్ ఫర్ కంపెనీ అండ్ పార్ట్నర్షిప్ ఆర్ ప్రొప్రైటర్షిప్, ఏదైనా మీరు ఫర్మ్లో కనుక ఉంటే కనుక మీరు ఒక కంపెనీ నుంచి మీరు ప్రొసీడ్ అవ్వాలనుకుంటున్నారు ఈ ఆప్షన్కి అంటే ఈ ఫామ్ అనేది మీరు యూజ్ చేస్తారు. లేదంటే పైన చూపించిన విధంగా ఇండివిజువల్ ఫామ్ అనేది యూజ్ చేస్తారు. సో ఈ డీటెయిల్స్ అన్నీ మీరు ఫిల్ చేసేసి వాళ్ళకి సబ్మిట్ చేయాల్సి వస్తుంది. ఇంకోటి డిక్లరేషన్ బై ద బిడ్డర్, ఇది 100 రూపీస్ స్టాంప్ పేపర్ పైన మీరు ఈ డిక్లరేషన్ అనేది ఇచ్చేస్తే మీకు క్లియర్గా వాళ్ళు ఆప్షన్లో పార్టిసిపేట్ చేసేసి తర్వాత సక్సెస్ఫుల్ అయ్యాక ఇవన్నీ డీటెయిల్స్ని మీరు ప్రొసీడ్ చేయాల్సి వస్తుంది. ఇదండి ఈ బ్యాంక్ ఆప్షన్ డీటెయిల్స్. ఇంకా మీకు మరిన్ని వీడియోస్ కావాలంటే బ్యాంక్ ఆప్షన్స్ రిలేటెడ్ లేదంటే జాబ్స్ రిలేటెడ్ గురించి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మనీ సేవర్ హబ్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.